పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతో ఉందురుగాక. ప్రైజ్ లార్డ్ ఫాదర్ గారండి. ప్రైజ్ ద లార్డ్ అండి. నాకు కొన్ని రోజుల నుండి నా మదిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉన్నది ఫాదర్ గారండి. అది ఏమిటి అనంటే, అది ఒక వీడియో ద్వారా నాకు ఆ క్వశ్చన్కి నాకు సమాధానం మిమ్మల్ని వివరిస్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చానండి. ఈ వీడియో చూడండి ఫాదర్ గారు. ముందు ఆ వీడియోను మీరు చూపించండి. ఎవరైనా చూసారా ఆలోచనలో పడ్డారు? నన్ను అడిగారు అనుకోండి, ఇదే ప్రశ్న నన్ను అడగండి, కొద్దిగా గట్టిగా అడగండి. ఏమో నాకు తెలియదు, ఎందుకు నాకు తెలియదు అంటున్నాను చెప్పనా. ప్రపంచం అంతా కూడా యేసు ప్రభు వారు అనుకుంటుంది ఈ పఠాన్ని చూసి, కానీ ఈయన యేసు ప్రభు వారు అనడానికి బైబిల్ ఒప్పుకుంటుందా? ఆయన ఎలా ఉంటారో చూడాలన్న ఆశతో ఉన్నాం మనం. పర్లేదు, ఆయన ఎలా ఉన్నా నాకు అనవసరం, నాకు ఈయన చాలండి, నాకు చాలినవాడు అంటవా? ఎన్నో ఉన్నాయండి ఇలాంటి బొమ్మలు, ఎన్ని ఒకటా రెండా, కొన్ని వందల మోడల్స్ ఉన్నాయి ఈరోజు క్రైస్తవ్యంలో. ఏదో సరదాగా పెట్టుకున్నామండి అంటే ఇది వద్దు, వాక్యం పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో. అది కూడా ఒంటి మీద ఇంటి మీద కాదు. ఇలా బొమ్మలు చేసుకుని నన్ను ఆరాధించండి అని చెప్పలేదు ఎక్కడ కూడా. యేసుప్రభు ఏమి కాదు, ఎవరో ఒక మనిషి పెయింటింగ్ చేశాడు. అంటే ఇప్పుడు కొనుక్కోవద్దంటారా అంటే నేను అంటాను కొనుక్కోవద్దని నేను అనట్లేదు, కొనుక్కుంటే కొనుక్కో, ఉపయోగం లేదంటాను. ఒకసారి మరలా వీడియో చూపించండి. అంటే నేను ఒక మాట నేను చెప్తాను, ఎవరైనా చూసారా ఆలోచనలో పడ్డారు? నన్ను అడిగారు అనుకోండి, ఇదే ప్రశ్న అడగండి, ఏమో నాకు తెలియదు, ఎందుకు నాకు తెలియదు అంటే చెప్పరా. ప్రపంచం అంతా కూడా యేసు ప్రభు వారు అనుకుంటుంది ఈ పఠాన్ని చూసి, కానీ ఈయన యేసు ప్రభు వారు అనడానికి బైబిల్ ఒప్పుకుంటుందా? ఆయన ఎలా ఉంటారో చూడాలన్న ఆశతో ఉన్నాం. పర్లేదు, నేను ఎలా ఉన్నా నాకు అనవసరం, నాకు ఈయన చాలండి, నాకు చాలినవాడు అంటవా? ఎన్నో ఉన్నాయండి ఇలాంటి బొమ్మలు, ఎన్ని ఒకటా రెండా, కొన్ని వందల మోడల్స్ ఉన్నాయి ఈరోజు క్రైస్తవ్యం. ఏదో సరదా పెట్టుకున్నామంటే ఏంటి ఇది వద్దు, వాక్యం పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో. అది కూడా ఒంటి మీద ఇంటి మీద కాదు. ఇలా బొమ్మలు చేసుకుని నన్ను ఆరాధించండి అని చెప్పలేదు ఎక్కడ కూడా. యేసు ప్రభు ఏవి కాదు, ఒక మనిషి పెయింటింగ్ చేశాడు. అంటే ఇప్పుడు కొనుక్కోవద్దంటారా అంటే నేను అంటే కొనుక్కోవద్దని అనట్లేదు, కొనుక్కుంటే కొనుక్కో, ఉపయోగం లేదంటారు. అర్థమైందా? అది కూడా కొనుక్కుంటారంటే నేను ఆపాలన్నా, కొనుక్కో, కానీ ఏం లేదు, ఉపయోగం లేదు. ఈ 100 కొనుక్కోలే కంటే ఒక బైబిల్ కొనుక్కో, సరిపోతే దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. ఈ పఠాలు 100 కొనుక్కో. ఇప్పుడు ఈ వీడియో చూసిన తరువాత మీకు వచ్చినటువంటి సందేహాలు లేదా మీకున్నటువంటి అనుమానాలని అడగండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానములో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ ఫాదర్ గారండి. మీరు ఒక ప్రశ్న తర్వాత మరి ఒకటి అడగటానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? మన మధ్య ఒక సహోదరుడు వచ్చారు. మరి ఒక సేవకుడు, వారి పేరు మన విజయ్ ప్రసాద్ గారు, ఈ ఫోటోను చూపించి ఇదే దేవుడు, ఇది బైబిల్ ప్రకారమేనా, దీనిని పెట్టుకోవచ్చా, దీనిని ఆరాధించవచ్చా అనేటటువంటివి మరి ఒక సహోదరుడు నన్ను అడగటం జరిగింది. మరి దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం ఈ సమయమందు నేను మీకు దానిని వివరిస్తాను. బ్రదర్, మీకున్నటువంటి సందేహాలను దయచేసి అడగండి, నేను వివరిస్తాను. ఒక దైవ సేవకుడు ఈ పటమును చూచి ఈ విధముగా అన్నప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు నా మదిలో మెదిలి ఉన్నాయి ఫాదర్. ఇందులో మొదటి ప్రశ్న, ఎవరు ఈయన అని యొక్క ప్రశ్నకి సమాధానం తెలియపరుస్తారని అనుకుంటున్నా ఫాదర్. ఆ వీడియోలో మన సేవకులు విజయ్ ప్రసాద్ గారు ఈయన ఎవరు అని ఈ ఫోటోని చూపించి అడగటం జరిగింది. ప్రియ విశ్వాసులారా, గమనించండి, దీనిని యేసు పవిత్ర హృదయ ఫోటో లేదా పిక్చర్ అంటారు దేవుని బిడ్డలారా. నేను మరలా చెబుతున్నాను, ఈ ఫోటోని యేసు పవిత్ర హృదయ ఫోటో అని అంటారు. అయితే దీనికి ఒక చరిత్ర ఉన్నది దేవుని బిడ్డలారా. 17వ శతాబ్దంలో అంటే 1672వ సంవత్సరంలో దేవుడు ఒక వ్యక్తికి దర్శనమిచ్చారు. అది నేను మీకు చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 17వ శతాబ్దంలో పునీత మార్గరెట్ మేరమ్మ గారికి దేవుడు దర్శనమిచ్చారు. ఈ దేవుడి దర్శనంలో వారికి 2 విషయాలు తెలియచేశారు. మొదటి దర్శనం ఏమిటి అంటే, దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధిస్తూ
యేసు ప్రభుని పంచగాయాలను, యేసు ప్రభుని ప్రేమను ఎడల భక్తిలో ఎదుగుతున్నటువంటి మార్గరేట మేరమ్మ గారికి దేవుడు దర్శనమిచ్చాడు. ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు. ఈ దర్శనంలో దేవుడు ఆమె హృదయానికి హత్తుకున్నాడు. ఆ హృదయానికి ఎప్పుడైతే హత్తుకున్నాడో ఆ మార్గరేట మేరమ్మ గారికి దేవుని ప్రేమ అనేది అప్పుడు అర్థమయ్యింది. అయితే మీరు అనొచ్చు, హృదయానికి హత్తుకుంటేనా? కాదు, వాక్యమును చదివినా కూడా అర్థమవుతుంది. కానీ ఇది దర్శనం, ఆమెకు కలిగిన దర్శనాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. అయితే హృదయానికి హత్తుకున్నారు. హృదయానికి హత్తుకున్నప్పుడు మార్గరేట మేరమ్మ గారికి 2 విషయాలు అర్థమయ్యాయి. మొదటి విషయం ఏంటంటే, దేవుడు మార్గరేట మేరమ్మ గారిని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమయ్యింది. రెండవది, దేవుడు లోకాన్ని, యేసు ప్రభు వారు లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమైంది. మూడవ విషయం ఏమర్థమైందంటే, నేను లోకాన్ని ప్రేమిస్తున్నట్టు 10 మందికి, అంటే ప్రపంచంలో ఉన్న నరులందరికీ తెలియచేయాలి అన్నటువంటి వర్తమానాన్ని ఆనాడు దర్శనములో యేసు ప్రభు వారు మార్గరేట మరియమ్మ గారికి ఇచ్చారు. ఇది మొదటి దర్శనం దేవుని బిడ్డలారా. అయితే మార్గరేట్ మేరమ్మ గారికి 2వ దర్శనం కూడా కలిగింది. ఆ 2వ దర్శనంలో ఏమి కలిగిందంటే, యేసు ప్రభు వారు కనపడ్డారు. యేసు ప్రభుని పంచగాయాలు కనపడ్డాయి ఆ దర్శనంలో. తర్వాత యేసు ప్రభుని హృదయము కనపడింది. ఆ హృదయము మండుచున్న మంటలు కనపడ్డాయి. ఆ హృదయము చుట్టూరా ముళ్ళ కిరీటం కనపడింది. ఆ హృదయము నుండి కారుతూ ఉన్నటువంటి రక్తం అనేది కనపడింది. దేవుని బిడ్డలారా, ఇది మార్గరేట మరియమ్మ గారికి దేవుడిచ్చినటువంటి దర్శనం. ఇక్కడ చూస్తున్నాము, యేసు ప్రభుని పంచగాయాలు మనం చూస్తున్నాం. రెండవది, యేసు ప్రభు హృదయము మండుతూ ఉన్నట్టుగా మనం కనపడుతుంది. మూడవది, యేసు ప్రభుని హృదయము చుట్టూరా ముళ్ళ కిరీటం మనకు కనపడుతున్నది. నాలుగవది, యేసు ప్రభు హృదయము నుండి కారుతూ ఉన్నటువంటి రక్తం అనేది మనకు కనపడుతుంది. నాలుగవది, పైన సిలువ అనేది మనకు కనపడుతుంది. ఈ ఫోటో అనేటటువంటిది 17వ శతాబ్దంలో యేసు ప్రభుని దేవుడిగా స్వీకరించి, యేసు ప్రభువాన్ని దేవునిగా అంగీకరించి, యేసు ప్రభుని ప్రేమను, యేసు ప్రభు వాక్యాన్ని, యేసు ప్రభుని పంచగాయాలను, మరి ముఖ్యంగా యేసు ప్రభు ప్రక్కన బల్లెముతో పొడవగా అక్కడ నుండి కారినటువంటి రక్తమును, నీరును ధ్యానము చేస్తూ, ప్రార్థన చేస్తూ దేవునిలో ఎదుగుతూ ఉండగా ఇది దేవుడిచ్చినటువంటి దర్శనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇది ఎవరు అని మీరు అడిగితే నేనేమి చెబుతానంటే, పునీత మార్గరేట మేరమ్మ గారికి దేవుడి ఇచ్చినటువంటి దర్శనము, దేవుడిచ్చిన దర్శన పిక్చర్, దర్శన ఫోటో అని నేను మీకు తెలియచేయగలుగుతాను. దేవుని బిడ్డలారా, 2వ ప్రశ్న అడగండి బ్రదర్. ఈ పటమును చూసి ప్రపంచమంతా యేసు ప్రభు వారు అని అనుకుంటున్నారు. మీ అభిప్రాయం మాకు తెలియపరుస్తారా ఫాదర్ గారండి? మంచి ప్రశ్న అడిగారు. ఈ ఫోటోను చూసి, ఈ పిక్చర్ను చూసి ప్రపంచమంతటా కూడా యేసు ప్రభు వారు అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి అని అడగటం జరిగింది. దేవుని బిడ్డలారా, ప్రపంచం ఏమనుకుంటున్నదో మనకు అవసరం లేదు. ఇది ముఖ్యముగా కథోలికుల విశ్వాసం. ఏంటి ఆ కథోలిక విశ్వాసం అనేటటువంటిదంటే, మరి కథోలిక మఠ కన్య పునీత మార్గరేట మేరమ్మ గారికి దర్శనం ఇవ్వటం జరిగినప్పుడు ఆ దర్శనాన్ని వారికి ఉన్నటువంటి గురువులకు చెప్పగా, ఆ గురువులు వెళ్ళి పీఠాధిపతులకు చెప్పగా, ఆ పీఠాధిపతులు పరిశుద్ధ 9వ పాపు గారికి చెప్పటం జరిగింది. ఆ పాపు గారికి చెప్పినప్పుడు ఆ పాపు గారు అన్నారు, ఇదిగో మీరు ప్రపంచమంతటా కూడా ఈ యేసు ప్రభు తిరు హృదయం ఎడల, యేసు ప్రభుని పవిత్ర హృదయం ఎడల ప్రేమ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, గౌరవము కలిగి ఉండాలి అనేటటువంటిది చెబుతున్నారు. 1873వ సంవత్సరంలో 9వ పైస్ పాపు గారు యేసు పవిత్ర హృదయము ఎడల ప్రేమ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, గౌరవము కలిగి ఉండాలి, ఆయన పంచగాయాలను ధ్యానం చేయాలి, ప్రతి శుక్రవారము కూడా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి, ఆయన పాటలను స్మరణ చేయాలి అని చెప్పటం జరిగింది.
అయితే జూలై 1, 1899 సంవత్సరంలో 13వ లియో పాపు గారు ప్రపంచంలో ఉన్న కథోలిక సంఘాలన్నీ కూడా ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున యేసు పవిత్ర హృదయం ఎడల భక్తి కలిగి ఉండాలి, గౌరవం కలిగి ఉండాలి. ఆయన మరణాన్ని, ఆయన పాటులను, ఆయన పంచగాయాలను, ఆయన రక్తములో నుండి కారినటువంటి ఆయన హృదయం నుండి కారిన రక్తాన్ని ధ్యానం చేస్తే ఆ దేవుని ప్రేమ అర్థమవుతుంది, ఆ ప్రేమను 10 మందికి చాటి చెప్పొచ్చు అని ఆనాడు 13వ లియో పాపు గారు చెప్పటం జరిగింది. కాబట్టి ఈ ఫోటో ప్రపంచానికి యేసు ప్రభు కాదో మాకైతే తెలియదు, కానీ ఈ ఫోటో అనేది యేసు ప్రభుని పవిత్ర హృదయం అనేటటువంటి ఫోటో. అయితే ఈ ఫోటోలో ఏమున్నది అంటే, దేవుని బిడ్డలారా, కారుతూ ఉన్నటువంటి రక్తం మనం చూస్తూ ఉన్నాం. అవును, కారుతున్నటువంటి రక్తం ఎక్కడ ఉన్నది అంటే, యోహాను శుభవార్త 19వ అధ్యాయము 34వ వచనంలో ప్రక్కన బల్లముతో పొడవగా ఆయన హృదయం నుండి రక్తము నీరు స్రవించినటువంటిది. దేవుని బిడ్డలారా, మరి మండుచున్నటువంటి మంటలను చూస్తే, మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 36వ వచనాన్ని చూస్తే, కాపరి లేని చదరిపోయి ఉన్న గొర్రెలను చూసి, జన సమూహమును చూసి ఆ కరుణామయుని కడుపు తరుక్కుపోతుంది. అంటే ఆత్మలను రక్షించాలన్నటువంటి ఆశతో ఆ హృదయం ఇంకా కూడా దేవుని బిడ్డలా కనపడుతూనే ఉంది. ఇంకా ఆ హృదయము చుట్టూరా కనబడుతున్నటువంటి ముళ్ళు చూస్తే, ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత క్రైస్తవులమైనటువంటి మనం పాపము చేసిన ప్రతిసారి కూడా ఆయన హృదయాన్ని ముళ్ళుతో గుచ్చుతున్నామన్నటువంటి సందేశం ఆనాడు మార్గరెట్ మేరమ్మ గారికి తెలియచేయటం దేవుని బిడ్డలారా. మరి పంచగాయాలు, చేతులలో గాయాలు చూసినట్లయితే ఆనాడు సిలువలో కొట్టినప్పుడు ఇక్కడ మనకి పంచగాయాలు కనపడతాయి. కాళ్ళల్లో 2 గాయాలు, చేతులలో 2 గాయాలు, పక్కన 2 గాయాలు. అంటే ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, ప్రపంచమంతటా దేవుడు అని నమ్ముతుందో లేదో మాకైతే తెలియదు, కానీ కథోలిక విశ్వాసములో నడుస్తున్నటువంటి దేవుని శ్రమలను, దేవుని మరణాన్ని, దేవుని పంచగాయాలను, దేవుని ప్రేమను ధ్యానం చేసినటువంటి మార్గరెట్ మరియమ్మ గారికి ఈ దర్శనం ఇచ్చారు. ఈ దర్శనాన్ని వారి విచారణ గురువులకు తెలియచేయగా, విచారణ గురువులు పీఠాధిపతులకు తెలియచేయగా, పీఠాధిపతులు గారు పోపు గారు తెలియచేయగా, ఆ పోపు గారు దీనిని ధృవీకరించారు. దీనిని ధృవీకరించి ప్రపంచమంతటా కూడా యేసు ప్రభు పాటులు, యేసు ప్రభు శ్రమలు, యేసు ప్రభు మరణం, యేసు ప్రభుని పంచగాయాలు, యేసు ప్రభు హృదయం నుండి కారుతున్నటువంటి రక్తం ఎడల భక్తి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. వాటి మీద ధ్యానం చేస్తే యేసు ప్రభు వారు మనల్ని ఎంత ప్రేమించారో మనకు అర్థమవుతుంది. అప్పుడు యేసు ప్రభు చెప్పినట్టుగా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని వర్తమానాన్ని ఈ ఫోటో ద్వారా కథోలిక సంఘం తెలియచేస్తుంది. కనుక ఇది కథోలిక విశ్వాసం. ప్రియమైనటువంటి సహోదరుడా, 2వ ప్రశ్నకు సమాధానం ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీ 3వ ప్రశ్న అడగండి. ఈ పటములో ఉన్న వ్యక్తి యేసు ప్రభు వారు అని బైబిల్ గ్రంథం ఒప్పుకుంటుందా ఫాదర్ గారండి? నేను మీకు 2వ ప్రశ్నలో చెప్పాను, ఈ పటములో ఉన్నటువంటిది యేసు ప్రభు వారు అనేది నేను చెప్పకపోవచ్చు, కానీ యేసు ప్రభు వారు ఇలా దర్శనమిచ్చారు. యేసు ప్రభు వారు మార్గరెట్ మరియమ్మ గారికి ఇచ్చిన దర్శన ఫోటో. ఈ దర్శన ఫోటోలో కొన్ని బైబిల్ ప్రకారమే ఉన్నాయి. ఏంటి బైబిల్ ప్రకారము? మొట్టమొదటి పంచగాయాలు బైబిల్ ప్రకారమే ఉన్నాయి. శిలువ మీద యేసయ్యను కొట్టినప్పుడు మరి ఆయన పంచగాయాలు ఉన్నాయి. 2వది ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటము కూడా ఆనాడు యేసయ్య తల మీద పెట్టారు. ఈనాడు క్రైస్తవులు పాపము చేసిన ప్రతిసారి ఆయన హృదయం బాధపడుతూనే ఉంటుంది అన్నటువంటి వర్తమానం మనకు అందుతుంది. 3వది మండుచున్నటువంటి మంటలు. నేను మీకు చెప్పాను, ఆయన సిలువలో వేలాడేటప్పుడు ఏమన్నారు? ఇదిగో నాకు దాహమగుచున్నది అని. దాహమగటం అంటే ఆత్మలను రక్షించాలన్న ఆశతో నేనున్నాను అన్నటువంటి వర్తమానాన్ని మనకి ఇక్కడ అందిస్తున్నారు. అది మాత్రమే కాదు, కాపరి లేని గొర్రెల వలె ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామైన కడుపు తరుక్కుపోతుంది అన్నటువంటి వర్తమానం ఇక్కడ ఉన్నారు. సో ఈ ఫోటోలో ఉన్నటువంటివన్నీ కూడా కొన్ని బైబిలుకు ఆధారంగా ఉన్నాయి.
సో ఈ ఫోటో చూసినప్పుడల్లా మనకి యేసు ప్రభుని మరణం గుర్తుకు రావాలి, యేసు ప్రభుని ప్రేమ గుర్తుకు రావాలి, యేసు ప్రభుని పంచగాయాలు గుర్తుకు రావాలి, యేసు ప్రభు ప్రక్క నుండి కారిన రక్తము నీరు గుర్తుకు రావటం కోసమై ఈ ఫోటో అనేది ఇవ్వటం జరిగింది. మీ 4వ ప్రశ్న అడగండి. ఇప్పటి వరకు యేసు ప్రభు వారిని ఎవరు చూడలేదా ఫాదర్ గారండి? ఇప్పటి వరకు యేసు ప్రభు వారిని చూడలేదా అంటే చూశారని నేను అంట. మీరు అనొచ్చు ఎలా చూశారు అని అంటారు. ఉదాహరణకి యేసు ప్రభు వారు జన్మించినప్పుడు మరియ యోసేపులు చూశారు, 3 జ్ఞానులు చూశారు, గొల్లలు చూశారు, 12 మంది అపోస్తులు చూశారు. ఆ తర్వాత ఇంకా మనం వస్తే సిలువలో వేలాడుతున్నప్పుడు దొంగలు ప్రక్కనున్న దొంగలు చూశారు. ఇంకా మనం కిందకు వచ్చినట్టయితే పునరుత్థానుడైన యేసు ప్రభుని మగ్దల మరియమ్మ చూశారు. మరి ప్రక్కన థామస్ గారు యేసు ప్రభు వారిని చూశారు. చూడలేదు అన్నటువంటి మాట అనకండి. అయితే ఇదంతా బైబిల్లో ఉంది. మరి ఇది బైబిల్లో ఉందా అన్న ప్రశ్న మీకు రావచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. మన బైబిల్ తర్వాత బైబిల్ని విశ్వసించిన మన పితామహులు చాలా మంది ఉన్నారు. బైబిల్ ఏం చదువుతుంది? వారి విశ్వాసాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 7వ వచనంలో మీకు దేవుని వాక్యము బోధించిన మీ మునుపటి నాయకులను స్మరణ చేసుకోండి, వారి విశ్వాసము, వారి జీవితం, వారి మరణాన్ని గుర్తు చేసుకోండి. ఇలా దేవుని విశ్వసించి జీవించి మరణించినటువంటి వారిలో చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి ఇలాంటి ఫోటో అనేటటువంటిది, ఇలాంటి ఇమేజ్ అనేది పునీత మార్గరెట్ మేరమ్మ గారికి దేవుడు దర్శనం ఇచ్చారు. ఉదాహరణకి మరి దివ్య బాలయేసు అనేటటువంటి ఫోటో పునీత అంతోని వారికి దేవుడు దర్శనం ఇవ్వటం అనేది జరిగింది. సో మన పితామహులకి దేవుడు చాలా మందికి దర్శనాలు ఇచ్చారు. కాబట్టి దర్శనం ఇవ్వబడినటువంటి దానిని ఒక పిక్చర్ రూపంలో డ్రా చేసి, పిక్చర్ రూపంలో గీసి అది ప్రజలకు అందించడం జరుగుతుంది. ఎందుకు అందించడం జరుగుతుందంటే సమాజంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి చదివితే అర్థం చేసుకునేవాళ్ళు, రెండవది చూస్తే అర్థము చేసుకునేవారు. చదివిన వారికి కొంతమందికి అర్థమవుతుంది, చూస్తే అర్థమవుతుంది. ఈ ఫోటో చూపించి యేసు ప్రభుకు పంచగాయాలయ్యాయి, యేసు ప్రభు రక్తముల నుంచి యేసు ప్రభు హృదయములో నుంచి మరి రక్తము కారింది, ఆయన ముళ్ళ కిరీటం, ఇవన్నీ మనం చూపించినప్పుడు దేవుని బిడ్డలారా అర్థమవుతుంది. కొంతమందికి బైబిల్ చదివితే అర్థమవుతుంది, కొంతమందికి ఇలాంటి ఫోటో చూస్తే అర్థమవుతుంది. సో ప్రజలకి మరింత అర్థవంతం కావటం కోసమే ఏర్పాటు చేయబడినటువంటివే ఈ ఫొటోస్ అనేటటువంటివి. వీటిని ఆరాధన చేయుటకు మాత్రము కాదు. ఆ తర్వాత చదవండి. అదే విధముగా ఈ పటమును మనం ఆరాధిస్తున్నామా ఫాదర్ గారండి? ఈ పటాన్ని మనం ఆరాధిస్తున్నామా అంటే ఆరాధించటం లేదు. ఈ పటాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒకటి గౌరవిస్తున్నాం, రెండోది ఇలా దేవుని ఫోటోలు ఉన్నవి మనకి సందేశం ఇస్తున్నాయి. ఏంట సందేశం? ఉదాహరణకి మరియా యోసేపులు మరి బాలయేసుని ఎత్తుకున్న ఫోటో కనపడ్డప్పుడు ఏమవుతుంది? యేసయ్య జననం కనపడుతుంది. మరి సిలువ కనపడితే ఏమో అర్థమవుతుంది మనకి? యేసు ప్రభు వారు సిలువలో మరణించారు అనేటటువంటిది అర్థమవుతుంది. మరి ఈ విధంగా ప్రజలకి మరింత అర్థం అవటం కోసం ఏర్పాటు చేయబడినవే ఈ ఫొటోస్ అనేవి, కానీ వీటిని ఆరాధించుటకు మాత్రం కాదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు గమనించాలి. ఎందుకు అంటే ఈ ఫోటోలు మనిషే తయారు చేశాడు కాబట్టి వీటిని మనం ఆరాధన చేయకూడదు. వీటి నుండి సందేశము మాత్రమే స్వీకరించాలి, వీటి నుండి సమాచారం, మంచి వార్తను మాత్రమే స్వీకరించాలి. రెండోది, ఇది ఈ ఇమేజ్ బైబిల్కు అనుగుణంగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఉదాహరణకి ఈ ఇమేజ్ బైబిల్కు అనుగుణంగా ఉంది, సిలువ మీద వేలాడుతున్నది బైబిల్కు అనుగుణంగా ఉంది, పశువుల పాకలో యేసు ప్రభు పొత్తిగుడ్డలో చుట్టబడింది బైబిల్ అనుగుణంగా ఉంది. దాని అర్థం ఏంటి? ఆరాధించమని కాదు. చదువురాని వాడు కూడా ఆ ఫోటో చూసినప్పుడు, ఆ పిక్చర్ చూసినప్పుడు, ఆ బొమ్మ చూసినప్పుడు అతనికి మరింత వివరంగా అర్థమవటం కోసమే కథోలిక సంఘం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ఫోటోలు అనేవి ఏర్పాటు చేయటం జరిగింది. అడగండి ఇంకో ప్రశ్న. అదే విధంగా ఫాదర్ గారండి, ఈ పటము పవిత్రమైనదా ఫాదర్ గారండి?
ఈ పటము పవిత్రమైనదా అని చెప్పేసి అడుగుతున్నారు. మంచిది, తప్పులేదు అందులో. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ పటాన్ని తయారు చేసింది నరుడే, ఈ ఫోటోని గీసింది కూడా నరుడే, ఈ ఫోటోకు రంగులేసింది కూడా నరుడే. గుర్తుపెట్టుకోండి, నరుడే. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఫోటో అనేటటువంటిది యాజకుడి దగ్గరికి లేదా సేవకుడి దగ్గరికి లేదా అభిషక్తుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి, అయ్యా ఇది యేసు పవిత్ర హృదయం ఫోటో, లేదా బాలయేసు ఫోటో, లేదా ఇది యేసు ప్రభుని సిలువ ఫోటో, లేదా ఇది యేసు ప్రభుని జననం ఫోటో అనేటటువంటిది గనక మనం చూపించగలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సేవకులు ప్రార్థన చేస్తారు. వాళ్ళు అభిషక్తులు కదా, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయనప్పుడు ఏమవుతుంది? ఈ ఫోటో పవిత్రపరచబడుతుంది. కాబట్టి ఈ ఫోటో అభిషక్తుల చేత ప్రార్థన చేయబడినప్పుడు ఇది పవిత్రమైంది. కానీ దీనిని మనం ఆరాధన చేయకూడదు, దీనిని మనము గౌరవించాలి. రెండవది, దీని నుండి బైబిల్ సమాచారం, రక్షణ సువార్తను మాత్రమే స్వీకరించాలి. అయితే ఒకవేళ అభిషక్తుడైనటువంటి వ్యక్తి ప్రార్థన చెయ్యగా ఇది పవిత్రపరచబడకపోతే, వినండి జాగ్రత్తగా, నీళ్లును ఆశీర్వదిస్తున్న సేవకులు ఉన్నారు, అవి కూడా పవిత్రపరచబడవు. రెండవది, నూనెను ఆశీర్వదిస్తున్న సేవకులు ఉన్నారు, అవి కూడా పరచబడవు. ఆశీర్వదింపబడిన తైలమును పూసుకుంటున్నటువంటి వారు ఉన్నారు, అవి కూడా ఆశీర్వదింపబడవు. ఎందుకు ఆశీర్వదింపబడవు? సేవకుడు దీనిని ప్రార్థన చేయగా పవిత్రపరచబడినప్పుడు, మరి నువ్వు నూనెకి ప్రార్థన చేస్తున్నావు కదా, అది పవిత్రపరచబడదా? సో ఒకవేళ ఇది పవిత్రపరచబడకపోతే నువ్వు ప్రార్థన చేసిన నూనెకి కూడా పరిశుద్ధ పరచబడదు. ఇది పవిత్రమైనదే. ఎందువలన? ప్రార్థన చేయటం వల్ల. దీనిని నరుడే చేశాడు, కానీ అభిషక్తుడైనటువంటి సేవకుడు ప్రార్థన చేయగా అది పవిత్రపరచబడింది. ఒక నూనె యేసు రక్తముగా మారినట్లుగా, నీరు పవిత్రమైనటువంటి జలముగా మారినట్లుగా, భోజనానికి ముందు సేవకుడు వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా, లేదా నూతనముగా నిర్మించినటువంటి మందిరాన్ని ఒక సేవకుడు అభిషక్తుడు వెళ్ళి ప్రారంభోత్సవం చేసి దేవునికి ప్రతిష్ఠించగా పవిత్రపరచబడినట్లుగా ఇది కూడా పవిత్రమైనదే. ఆరాధించుటకు కాదు, గౌరవించుటకు మాత్రమే. దీని నుండి సమాచారం, శుభవర్తమానం లేదా మనం అంగీకరించుటకు మాత్రమే. తర్వాత క్వశ్చన్ అడగండి. అదే విధంగా ఫాదర్ గారండి, ఈ పటమును కొనుక్కోవటం వల్ల మనకి ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఈ పటాలు కొనుక్కోవటం వల్ల ప్రయోజనం ఉంది. ఉదాహరణకి కథోలిక దేవాలయాలలో 14 స్థలాల ఫోటోలు ఉంటాయి. 14 స్థలాల ఫోటోలు ఉంటాయి. ఎందుకు 14 స్థలాల ఫోటోలు ఉంటాయి? యేసు ప్రభువు ఏ విధంగా శిలువ శ్రమలను అనుభవించారు, ఏ విధంగా చనిపోయారు, ఏ విధంగా ముళ్ళ కిరీటం ధరించారు, ఏ విధంగా వస్త్రహీనుడయ్యాడు అనేటటువంటిది కళ్ళకు కట్టినట్టుగా అర్థం అవ్వటం కోసమే ఈ పిక్చర్స్ అనేటటువంటివి ఏర్పాటు చేశారు. అంటే ఇంట్లో ఫోటో ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? దాని వలన మనకు ఒక సందేశం, యేసు ప్రభువారు ఇలా పుట్టారు, యేసు ప్రభువారు నీటిని ద్రాక్షారసంగా ఎలా మార్చారు, యేసు ప్రభువారు కడరారాత్రి భోజనాన్ని ఎలా స్వీకరించారు, యేసు ప్రభువారు ఇలా ఉత్థానం అయ్యారు, యేసు ప్రభువారు 12 మంది అపోస్తులు చూస్తూ ఉండగానే పరలోకానికి వెళ్ళిపోయారు. ఇలా మనకి వర్తమానం అందుతుంది, అంటే సమాచారం అందుతుంది. ఉదాహరణకి ఇప్పుడు లేటెస్ట్గా ఒక విషయం చెప్తా వినండి. యూట్యూబ్ తీసుకోండి. యూట్యూబ్లో ఎవరో ఒక సేవకుడు ఏం చేస్తారు? పాఠం రచిస్తారు, రికార్డ్ చేస్తారు, దాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు. యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు ఆడియోను మాత్రమే రిలీజ్ చేయరు, వీడియో కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకు వీడియో చేస్తారు? పాటలో ఉన్న మాటలకు అనుగుణంగా ఒక పిక్చర్ యాడ్ చేస్తారు. ఎందుకు పాటలో ఉన్న మాటకి పిక్చర్ని యాడ్ చేస్తారంటే ఆ పాట మరింత అర్థవంతంగా అర్థం కావటానికి మాత్రమే. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా, ఒకవేళ ఈ ఫోటో ఉండటం అనేటటువంటిది తప్పు అయితే, ఈ రోజున దేవుని పాటలను ఎడిట్ చేసి యేసు ప్రభువారు పుట్టింది, యేసు ప్రభువారు చనిపోయింది, యేసు ప్రభువారు తిరిగి
లేచింది, యేసు ప్రభు వారు రెండో రాకడ గురించి ఎన్నో పాటలు ఉన్నాయి. ఈ పాటలన్నిటికీ వీడియో చేస్తున్నారు కదా, అందులో యేసు ప్రభు బొమ్మను ఎలా కొట్టారు, ఎలా పుట్టారు, ఎలా చనిపోయారు ఉన్నాయి కదా. అదే వర్తమానం ఈ ఫోటో ద్వారా అందిస్తున్నాం, అంతేకాని ఆరాధన చేస్తున్నట్టు మాత్రము కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, అభిషక్తుడు పవిత్ర ప్రార్థన చేశాడు కాబట్టి ఇది పవిత్రమైనటువంటిదే. అదేవిధంగా నాకు చివరి ప్రశ్న అడుగుతున్నాను ఫాదర్ గారండి. ఇప్పుడు ఆ పటమును చూపించి ఇది మానవుడు గీసిన బొమ్మ కదా, ఇది పవిత్రమైనది కాదు కదా అని అక్కడ ఉన్న సేవకులు ఈ విధంగా తెలియపరుస్తున్నారు. నేను కూడా ఈ విధంగా అడుగుతున్న ఫాదర్ గారండి, బైబిల్ కొనుక్కొని చదువుకోండి అని సేవకులు అంటున్నారు. బైబిల్ గ్రంథము కూడా ఒక మానవుడు రాసిందే కదా, ఇది పవిత్రమైనదా అని ఈ యొక్క క్వశ్చన్ను మీకు అడుగుతున్న ఫాదర్ గారు, దీన్ని నాకు వివరిస్తారా? అంటే ఇక్కడ మీరు ప్రశ్నను సరిగా అడగలేదు. ఏమడుగుతున్నారంటే, బైబిల్ గ్రంథాన్ని రాసింది కూడా నరుడే కదా, మరి ఈ ఫోటోను చేసింది కూడా నరుడే కదా, మరి బైబిల్ గ్రంథాన్ని అంగీకరించినప్పుడు ఇలాంటి ఫోటోలు ఎందుకు అంగీకరించరు అనేది మన సహోదరుడు అడుగుతున్న ప్రశ్న. అయితే పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందంటే, బైబిల్ గ్రంథం అంతయు ఆత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ప్రకారము రాయబడింది. ఓకే, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ప్రకారం నరుడు రాశాడు. ఆ పిక్చర్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు, నరుడు రాశాడు, అది ముద్రితమైంది. ముద్రితమైనటువంటిది ప్రజలకు అందించబడింది. దానిని చదివిన వారు రక్షించబడ్డారు. ఇది మనం అందరం ఒప్పుకోవాలి. దీనిని మనం ఎవరు నిరాకరించడానికి వీలు లేదు. అదే విధంగా చాలా జాగ్రత్తగా వినండి, ఆ బైబిల్ గ్రంథాన్ని చదవగా దేవుడు అనేక మందికి అనేక విధాలుగా దర్శనమిచ్చారు. దానియేలుకు దర్శనమిచ్చారు, యోసేపుకు దర్శనమిచ్చాడు, యాకోబుకి దర్శనమిచ్చారు, యెహెజ్కేలుకి దర్శనమిచ్చాడు. ఇలా బైబిల్ గ్రంథములో దేవుని యెడల భక్తి విశ్వాసాలు కలిగిన వారందరికీ దర్శనాలు ఇచ్చారు. అలాగే బైబిల్ చదివిన ప్రస్తుత సమాజంలో కూడా దేవుడు చాలా మందికి దర్శనాలు ఇచ్చాడు. ఇప్పుడు ప్రజలు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నన్ను సేవకు రమ్మన్నాడని నమ్ముతున్నారు కదా. మరి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, పలానా చోట మందిరం కట్టమన్నాడంటే నమ్ముతున్నారు కదా. మరి దేవుడు నాకు దర్శనం ఇచ్చారు, మరి నన్ను అది చేయమన్నారు అంటే నమ్ముతున్నాం కదా. లేదా దేవుడు నాతో మాట్లాడారు, దేవుడు దర్శనం ఇచ్చారు, అందుకే ఈ రోజున ఈ వర్తమానం నీతో మాట్లాడుతున్నానంటే నమ్ముతున్నారు కదా. అదే విధంగా కథోలిక సంఘము పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది పితామహులు ప్రభుని విశ్వసించి ప్రభు సేవలో మరణించిన వారు ఉన్నారు. వారికి అనేక విధాలుగా దర్శనం ఇచ్చారు, అనేక విధాలుగా దర్శనాలు ఇచ్చారు. ఆ దర్శనాలు ఏం చేస్తుంది కథోలిక సంఘం? ఒక ఫోటో రూపంలో తయారు చేసేసి ప్రజలకి, చదువురా అనేటువంటి ప్రజలకు మరింత వివరంగా అర్థవంతంగా ఉండటం కోసం ఏర్పాటు చేయబడిందే కానీ వీటిని నిరాకరించుటకు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి నేను మరలా చెబుతూ ఉన్నాను, చిన్న విషయం. ఇలాంటి ఫోటోను చూపించి ఇది దేవుడా అని అడిగారు. అయితే ఇది యేసు పవిత్ర హృదయ ఫోటో. ఈ పవిత్ర హృదయం అనేది 17వ శతాబ్దంలో పునీత మార్గరెట్ మేరమ్మ గారికి దర్శనం ఇచ్చారు. ఆ దర్శనంలో 2 విషయాలు చెప్పారు. మొదటి దర్శనంలో యేసు ప్రభు మార్గరెట్ మేరమ్మ గారి తన తలను తన హృదయానికి హత్తుకొని తాను ఎలాగ దేవుణ్ణి ప్రేమించాడో, ఆమె దేవుని ఎలాగ ప్రేమిస్తుందో అలాగే లోకం కూడా నా ప్రేమను తెలుసుకోవాలి, నన్ను ప్రేమించాలా అన్న వర్తమానాన్ని అందించారు. రెండవది, ఆమెకు కలిగిన 2వ దర్శనంలో చాలా జాగ్రత్తగా వినండి. హృదయం కనపడుతుంది, మంటలు కనపడుతున్నాయి, ముళ్ళ కిరీటం కనపడుతుంది, కారుతున్న రక్తం కనపడుతున్నాయి, పంచగాయాలు కనపడుతున్నాయి. అంటే యేసు ప్రభు శిలువ, మరణం, ప్రేమ, పంచగాయాలు, కారుతున్న రక్తాన్ని ధ్యానం చేయండి, నా ప్రేమ అర్థమవుతుందన్న వర్తమానాన్ని అందిస్తూ ఉన్నారు.
అయితే ఈ వర్తమానం అందించినప్పుడు ఒక వ్యక్తి దీనిని పిక్చర్ ద్వారా గీసినప్పుడు, అంటే పెన్సిల్తో కానీ రంగుతో గీసినప్పుడు, ఇది ఒక అభిషక్తి యాజకుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేయగా ఇది పవిత్రపరచబడుతుంది. పవిత్రపరచబడినటువంటిది మన గృహంలో పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? ఆరాధించుటకు కాదు, ఒకటి గౌరవించుటకు, రెండవది పంచగాయాలను, మరణాన్ని, ఆయన ప్రేమను ధ్యానం చేసి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం కోసమే ఇలాంటి ఫోటోలు అనేటటువంటివి కథోలిక సంఘం ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, చరిత్ర అనేటటువంటిది చాలా ఉంది. మనకు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. గోరంత తెలిసి కొండంత తెలుసు అని అనుకోకూడదు. ఎందుకు అనంటే దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానం అనేది చాలా గొప్పది. సో కాబట్టి ఎదుటి వారిని ఎగతాళి చేసినట్టుగా లేదా చులకనగా మాట్లాడినట్టుగా అట్లా మనం మాట్లాడటం అనేది యేసయ్య మనకెక్కడ బైబిల్లో నేర్పలేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎప్పుడు ఎవరిని కూడా చులకనగా మాట్లాడటం కానీ, లేకపోతే ఎక్కిరింపుతనంతో మాట్లాడటం కానీ, తక్కువ చేసి మాట్లాడటం కానీ ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఒక మాట యేసు ప్రభు వారు అంటారు, ఇదిగో పరలోక రాజ్యము గురించి పసిబిడ్డలకు తెలియచేయటం జరిగింది, విఘ్నులకు వివేకవంతులకు మరుగుపరచబడింది అన్నారు. ఆనాడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలకి ఈ వర్తమాన పరలోక రాజ్య పరమరహస్యం అర్థం కాల. కానీ ఎవరికి అర్థమయ్యింది? 12 మంది శిష్యులకి దేవుడు అర్థమయ్యేలా చేశాడు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎవరిని కూడా, అంటే చరిత్ర అనేది తెలియకుండా తొందరపడి మాట్లాడి ఎదుటివారి విశ్వాసాన్ని భంగపరచడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫోటో చరిత్ర అనేది మీకు తెలియచేశాం. ఈ వాక్యం వింటున్న మనందరి విశ్వాసాన్ని దేవుడు బలపరచునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.